హలో అస్సలాముఅలైకుం అందరికీ. నా చిన్నప్పుడు నా అమాయకత్వం వల్ల ఒక చిన్న లాస్ జరిగిందండి. అదేంటో తెలుసుకునే ముందు ఈ చికెన్ గ్రేవీ కర్రీని నేను చేసినట్టు చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. టాపిక్లో వెళ్ళే ముందు ఒక చిన్న చిట్కా చెప్తానండి. నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు కొద్దిగా పెరుగు వేయాలి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలు పెద్దవాళ్ళు తినలేరు కాబట్టి స్పైసీనెస్ తగ్గడానికి పెరుగు వేస్తారు. రండి త్వరగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా చిన్నప్పుడు మేము ఇల్లు మారేటప్పుడు జరిగిన సంఘటన ఇది. నేను అమ్మ ఇద్దరమే ఉండేవాళ్ళం. అమ్మకు నేను, నాకు అమ్మ. ఇదే మా చిన్న ప్రపంచం. ఒకరోజు మేము ఇల్లు మారుతున్నాం. అయితే మాకు ఎవరి హెల్ప్ లేనందున అమ్మ ఏం చేసిందంటే నన్ను కొత్త ఇంటి దగ్గర నుంచోమని చెప్పి, తను పాత ఇంటి దగ్గర సామాన్లు ఎక్కిస్తాను, నువ్వు కొత్త ఇంటి దగ్గర నుంచో, నేను సామాన్లన్నీ ఎక్కించి పంపిస్తాను, డ్రైవర్ అన్న అన్ని సామాన్లు దించేస్తారు, నువ్వు ఏం చెయ్యకు, చిన్ని చేతులకు దెబ్బలు తగులుతాయి, నువ్వు చూస్తూ ఉండమ్మా అని నాకు జాగ్రత్తలు చెప్పి నన్ను కొత్త ఇంటి దగ్గర దింపి తను పాత ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మ చెప్పినట్టుగానే సామాన్లు కొత్త ఇంటి దగ్గర దింపాడు డ్రైవర్. నేను చూస్తూ కూర్చున్నాను మా సామాన్లన్నింటినీ. ఇంతలో ఒక అంకుల్ రిక్షాలో వచ్చి, పాప బాగున్నావా అన్నాడు. నేను, మీరెవరు అంకుల్, ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు నేను అన్నాను. నా మాటలకి ఆ అంకుల్, అయ్యో నేనమ్మా, మీకు దూర బంధువుని, నీకు మావయ్య వరస అవుతాను అన్నాడు. నేను అవునా అని, ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు అని అడిగాను. దానికి అంకుల్, మాది ఈ ఊరు కాదు, పక్క ఊరు, మిమ్మల్ని చూద్దామని వచ్చాను, మీరు ఇల్లు మారుతున్నారని నన్ను ఇక్కడ ఈ సామాన్లన్నీ దింపమని మీ అమ్మ, అదే మా అక్క నాతో చెప్పింది అన్నాడు. నేను నమ్మేశాను. సరే అయితే కూర్చోండి అని అన్నాను. కాసేపు అయ్యాక ఫోన్ మాట్లాడి, చిట్టల్లి మీ అమ్మ ఫోన్ చేసింది, ఈ కుట్టు మిషన్ తీసుకురమ్మంది అన్నాడు. నేను, మా అమ్మ దగ్గర ఫోన్ లేదు కదా అన్నాను. దానికి ఆ అంకుల్, డ్రైవర్ ఫోన్తో చేసిందమ్మా, మిషన్కి ఏదో ప్రాబ్లం అంట, బాగు చేయించమని చెప్పింది అమ్మ, తీసుకుని వెళ్ళనా మరి అన్నాడు. నేను సరే అన్నాను. రిక్షాను పిలిచి మా అమ్మ కుట్టు మిషన్ ఎక్కించి నాకు టాటా చెప్పి మరీ వెళ్ళిపోయాడు అంకుల్. ఆ కుట్టు మిషన్ కుట్టే మా అమ్మ నాకు అన్నం పెట్టేదని ఆ వయసులో తెలీదు నాకు. అమ్మ వచ్చింది నా దగ్గరకు, సామాన్లన్నీ చూసి మిషన్ ఏదమ్మా అంది. నేను జరిగిందంతా అమ్మకు చెప్పాను. అప్పుడు మా అమ్మ, నన్ను కొట్టిందనుకున్నారు కదా, కాదండి, నన్ను తన గుండెలకు హత్తుకుని కళ్ళు నిండా నీళ్ళు అమ్మకి. అమ్మ ఏడుస్తూ, మిషన్ పోతే పోయింది, నా బంగారు తల్లికి ఏం కాలేదు, నా పాపను తీసుకెళ్ళలేదు, అల్లాకి ధన్యవాదాలు అంది ఏడుస్తూ. అప్పుడు అర్థమైంది నాకు, వాడు మావయ్య కాదు దొంగ అని. అలా నా వల్ల మా అమ్మ కుట్టు మిషన్ పోయింది, మా అమ్మకు నా వల్ల లాస్ జరిగింది. అందరూ కుట్టు మిషన్ పోయిందని బాధపడితే మా అమ్మ మాత్రం నాకేం కాలేదని సంతోషపడింది. అదే కదండి అమ్మ ప్రేమ అంటే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.